గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనం చాలా చూస్తున్నాం. అంటే ప్రాణాయామం గురించి చాలా మంది బుక్స్ రాశారు, రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా కొత్తగా రాస్తున్నారు ప్రాణాయామం గురించి. అంటే మీ వర్షన్‌లో, అంటే మీ పర్సెప్షన్‌లో ప్రాణాయామం అంటే ఏంటి? స్పెషల్ ఏంటి? దాంట్లో మీరు ప్రత్యేకంగా రాస్తారా? లేకపోతే అందరూ రాసిన దానిలానే మీరు కూడా అందులో ప్రచురిస్తున్నారా? స్పెషల్‌గా ఏం చేస్తున్నారు మీరు ఆ బుక్‌లో? నేను ఇందాక ఎక్సర్సైజ్ చూపించాను కదమ్మా. అవును గురుగారు. ఇక్కడ 3 జంక్షన్ ఉంటుంది. దానికి ఎక్సర్సైజ్ తర్వాత ఇక్కడ 4 జంక్షన్లు గొట్ట ఉంటుంది. ఇక్కడ చూపించాను కదా. అదే కింద పైన అన్నట్లుగా నేను అదే ఆలోచనలో ఉంటాయి. ఇప్పుడు కింద పైన తెలియకుండా ఏం మాట్లాడుతూ ఉంటారు చూడు. ఆ చివరి తెలియదు, ఈ చివరి తెలియదు. నేను ఆ చివరి నుంచి ప్రారంభిస్తా. ఆ చివరి అంటే మూలాధార చక్రం అంటాము, సర్పెంట్ పవర్ అంటాము. అక్కడ గణపతి అధిపతి. మన సంప్రదాయం ఏమిటంటే ఏ పూజ చేయాలన్నా ముందు గణపతి పూజ చేసి తర్వాత చేసేది. అది నేను ఆలోచించి ఏం చేస్తానంటే వెన్నెముక చివరికి స్వాధిష్టాన చక్రం అని ఉంటుంది. వెన్నెముక చివర అక్కడ నుండి ఏమవుతుందంటే మనకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు కానీ ఒక ట్రయాంగిల్ మాస్ ఉంటుంది ఇక్కడ జెంటిల్ ఆర్గాన్ పైన. ఆ ట్రయాంగిల్ మాస్ వచ్చి 72,000 నాడులకి జన్మస్థలం. నరాలు అని 2 ఉంటాయి. నాడులు అంటే చిన్నవి, నరాలంటే పెద్దవి. నది పెద్దది, కాలువ చిన్నది. కాలువలో నీరు ప్రవహిస్తుంది, నదిలో కూడా నీరు ప్రవహిస్తుంది, రైట్. ఆ నరాల వల్లనే, ఆ నాడుల వలన ఈ స్పిరిచువల్ సెంటర్స్, ఎండోక్రైనల్ సిస్టమ్ ఉన్నది చూడండి, అన్నీ తయారవుతాయి. ముందు అక్కడి నుంచి నేను ప్రారంభిస్తా. ఏం చేస్తానంటే గాలి పీల్చుకుంటాను చూడండి, ఇది ఇట్లా వస్తుంది. కావాలంటే ఇక్కడ ఫోకస్ చేసుకోండి మీరు. ఇది పైకి వస్తుంది. నేను గాలి వదిలినాను, బొడ్డు లోపలికి వెళ్ళింది. బొడ్డును లోపలే ఉంచి స్వాధిష్టాన చక్రంలో 6 రేకుల పద్మము, 6 ఇంచు నికాలు దాని మీద మనసు పెట్టేసి అక్కడే కొంచెంగా అట్లా అంట. అక్కడ కొంచెం అట్లా కదులుస్తుంది కదా, అక్కడే చేశాను. కొంచెం నేను అక్కడక్కడ చేశాను, అక్కడ చేశాను. చేస్తే దానికి ఆ తోక చివరి అంటాం చూడండి, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రము, మణిపూరక చక్రము. స్వాధిష్టానమేమో ఆరెంజ్ కలర్లో ఉంటుంది, మూలాధారము రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ ఆరెంజ్ కలిపితే ఇది ఎల్లో అవుతుంది. ఎల్లో వచ్చేసి బొడ్డు దగ్గర ఉన్నది. అంటే ఈ మధ్యలో ఉన్నదాన్ని పట్టుకుంటే నేను ఈ 2 కూడా పనిచేస్తాయి. ఆ ఉద్దేశం తిబెటియన్ యోగా మొత్తం ఈ 6 రేకుల పద్మం, ఆరెంజ్ కలర్ స్వాధిష్టాన చక్రం పైనే ఉంటుంది. అది ఇప్పుడు నేను చేశాను. దీన్ని కటిభాతి అని పేరు పెట్టాను నేను. కటిభాతి ఇంక వేరే బుక్లో నేను చదవలా ఇట్లా చేయాలని. కటిభాతి అని చెప్పి ఈ చివర కదిలించా. ఆ తర్వాత ఇక్కడికి వస్తాను. ఇది కపాలభాతి అంటారు. కటిభాతి చేసినా, కపాలభాతి చేసినా, భస్త్రిక చేసినా కానీ ఫాస్ట్గా గాలి పీల్చి గాలి వదిలేటప్పుడు నాలుకను పైకి మడిచి ఉంచడం ఒక సంప్రదాయము. అది మంచి ప్రాక్టీస్ అవుతుంది. కేచరీ ముద్ర అంటాం దాన్ని. ఇప్పుడు ఇక్కడ మనసు పెట్టి చేస్తాను చూడండి. కొంచెం తలను పైకి ఎత్తేసేసి మనసు ఇక్కడ పెడుతున్నాను, భ్రూమధ్య. దీన్ని కపాలభాతి అంటాము. కపాల భాగం ఇది, కపాలభాతి అంటాం. ఇట్లా చేస్తాను. ఆ చివర కదిలించాను, ఈ చివర కదిలించాను. ఇప్పుడు మధ్యలోకి వస్తా. మధ్యలో అంటే బొడ్డు, మణిపూరక చక్రం, డయాబెటిక్ ఇవన్నీ పోతాయేమో దీంతోనూ. ఇక్కడ వచ్చాను, ఇక్కడికి వచ్చి చూడండి. దీన్ని భస్త్రికా ప్రాణాయామం అంటాం. బొడ్డును కదిలించాను. బొడ్డును కదిలిస్తే పరమం పవిత్రం, అన్ని డయాబెటిక్ ఏమి ఉండవు, అన్ని పోతాయి. కానీ ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయొద్దు. ఎక్కువగా చేస్తే గైడెన్స్లో చేయాలి, అంత ఒకటే ప్రికాషన్.
అదర్వైజ్ యూ క్యాన్ డూ ఇట్. ఒళ్ళంతా చెమట దారిగా కారిపోతుంది దీంతో, ఎంతసేపు అయినా చేయొచ్చు. కానీ బెటర్ టు డూ అండర్ గైడెన్స్. తర్వాత ఇంకా ప్రాణాయామంకి వెళ్ళేటప్పుడు ఈ 2 అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తే బాగుంటుంది గురువు గారు అని. దీని తర్వాత ఎప్పుడైతే కపాలభాతి భస్త్రిక చేశామో తప్పనిసరిగా ఇది బంధకాలని ఉంటాయి, త్రైబంధకాలు చేయాలి. 3 బంధకాలు ఉంటాయి. మూల బంధ, జలంధర బంధ అండ్ ఉద్యాన బంధ అని ఉంటుంది. మూల బంధ అంటే యానస్ను పైకి లాగటం, జలంధర బంధ అంటే గడ్డం నామగుంట్లో లాక్ చేయటం. ఎట్లా చేస్తాము ఈ బంధాలు అన్నప్పుడు, నేను గాలి పీల్చుకుంటాను, బొడ్డు పైకి వెలుగుస్తుంది, దాన్ని అక్కడే ఉంచి పైకి లేచిన బొడ్డును అట్లే ఉంచేసేసి యానస్ను పుల్అప్ చేస్తాను, గడ్డం నామగుంట్లో లాక్ చేస్తా. ఈ ద్వైబంధకాలు అంటాం. 2 గాలి లోపలే ఉంది, లోపల ఉన్న గాలిని లోపలే ఉంచి యానస్ను పైకి లాగుతాను, గడ్డం నామగుంట్లో లాక్ చేస్తాను. చూడండి, ఇది మీకు తెలుస్తుంది ఇక్కడ. మళ్ళా 2 బంధాలను ఒకేసారి రిలీజ్ చేసి లోపల ఉన్న గాలి బయటకు వదులుతున్నాం. ఇది ద్వైబంధకాలు అంటారు. 2 బంధాలు ఒకేసారి చేశారు. తర్వాత 3వ బంధం ఏంటంటే ఉద్యాన బంధ. ఉద్యాన బంధ అంటే నేను గాలి పీల్చుకున్నాను, 2 ముక్కుల నుంచి బొడ్డు పూర్తిగా పైకి లేచింది, గాలి వదులుతున్నాను, బొడ్డు పూర్తిగా లోపలికి జరిగింది. ఇప్పుడు జలంధర బంధ, మూల బంధ అప్లై చేస్తాను. గాలి పీల్చుకుంటూ వేసాను. గాలి లోపల పెట్టుకుని ఉద్యాన బంధ బొడ్డును లోపల లాక్కూడదు. ఈ త్రైబంధకాలు ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా పనిచేసే అనేక అవయవాలు ఉన్నాయి కదా మన బాడీ లోపల, వాటి మీద పనిచేస్తాయి. మన ప్రమేయం లేకుండా పనిచేసే హార్ట్, కిడ్నీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద పనిచేస్తాయి ఈ త్రైబంధకాలు. అందువల్ల ముందు ఏమో కదిలించాం, యాక్సిలరేట్ చేసాం. స్కూటర్ స్టార్ట్ చేయాలన్నా కానీ ముందు యాక్సిలరేషన్ ఇచ్చిన తర్వాత గేర్ వేస్తాం కదా, కార్ అయినా తెచ్చేస్తాం, రైట్. ఇప్పుడు నేను యాక్సిలరేట్ చేస్తాను సిస్టమ్ని కంప్లీట్గా. ఇప్పుడు స్లోగా వెళ్తాను. అయిన తర్వాత అంటే నా కంట్రోల్లో ఉన్న అవయవాల మీద నేను కంట్రోల్ సంపాదించాను, నా ప్రమేయంతో పనిచేసేవి. నా ప్రమేయంతో పనిచేయని అవయవాల మీద కంట్రోల్ సంపాదించా, బంధకాలు చేసేసి, త్రైబంధకాలు చేసేసి. ఇప్పుడు సులువుగా ప్రాణాయామంకి వెళ్తాను. ప్రాణాయామానికి వెళ్ళేటప్పుడు ముద్ర ఇది పెట్టుకుంటాను, ఇది పెడతాను. ఇది నాసిక ముద్ర అంటాము. ఇది వచ్చేమో ప్రాణాపాన ముద్ర అంటాం, హృదయ ముద్ర అని కూడా అంటాం. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే, హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇట్లా కట్టేసి తీసుకెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళేంతవరకు ఉంటారు. దీన్ని హృదయ ముద్ర, ప్రాణాపాన ముద్ర అంటాం, హృదయ ముద్ర అంటాం. ఇట్లా కట్టేసి తీసుకెళ్ళటమే, రైట్. అంత ఈ ఎడమ చేత్తో ఈ ముద్ర పెట్టుకున్నాను, కుడి చేత్తో నాసిక ముద్ర అంటాం దీన్ని. చూడండి, ఇది నాసిక ముద్ర అంటే రింగ్ ఫింగర్ని ఇట్లా మర్చేసాను, ఇట్లా. నేను ఇప్పుడు ఒక ముక్కుతోనే ప్రాణాయామం చేస్తాను. చూడండి, ఒక 20 టైమ్స్ చేశాను. కుడి ముక్కుతో ప్రారంభించాలా ఈ ఎక్సర్సైజ్, ఎడమ ముక్కుతో ప్రారంభించాలంటే కుడి ముక్కు అని కొంతమంది చెప్తారు, ఎడమ ముక్కు అని కొంతమంది చెప్తారు. అప్పుడున్న బాడీ కండిషన్స్ని బట్టి మీరు ఏది ప్రారంభించాలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 20 టైమ్స్ చేసిన తర్వాత చూడండి, ఓపెన్ చేసి నాలుకను పైకి ముడేస్తే, ఎప్పుడైనా కానీ ఏ ప్రాణాయామంలో అయినా కానీ తొందరగా గాలి పీల్చి తొందరగా గాలి వదిలేటప్పుడు నాలుకను పైకి మడిచి ఉంచాలి. కేసరి ముద్ర అంటాం దాన్ని. ఇప్పుడు దీనిలో కూడా అట్లాగే చేయబోతున్నాను. నాలుక పైకి మడిచి అంగిట్లో పెట్టేసేసి దీన్ని పెట్టుకున్నాను కదా,
ఒక 20 టైమ్స్ చేస్తాను. ఆ తర్వాత నాలుకను తిన్నగా చేసి 2 ముక్కులను మూసి ఒక 20 సెకండ్స్ ఆపుతాం, లోపల ఉన్న గాలి లోపలే. అప్పుడు ఈ ముక్కు మారుస్తాం. ఈ ముక్కు మార్చి ఇది ఒక 20 టైమ్స్ చేస్తాం. ఆ తర్వాత 2 చేతులతో కూడా హృదయ ముద్ర పెట్టుకొని ముక్కు చివర మనసు పెట్టేసి నమ అని గాలి పీల్చుకుంటాను, శివ అని గాలి వదులుతాను. ఇట్లా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ అయిపోయింది ఇంతవరకు.